ఫ్రెండ్స్, ఈరోజు మన అందరికీ ఇష్టమైన గేమ్ సబ్వే సర్ఫర్స్ వెనుకున్న కథ గురించి తెలుసుకుందాం. ఈ గేమ్ చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ వరకు అందరికీ తెలిసిందే కదా. కానీ ఈ గేమ్ వెనుకున్న హార్ట్ టచింగ్ స్టోరీ ఏంటి, ఎక్కడి నుంచి ఈ ఐడియా వచ్చింది, ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సబ్వే సర్ఫర్స్ని డెన్మార్క్లో ఉన్న సైబో గేమ్స్ ఇంకా కిలో గేమ్స్ కలిసి 2012లో క్రియేట్ చేశారు. ఈ గేమ్ని క్రియేట్ చేసిన వాళ్ళు బాబీ కాస్ట్రప్ అండ్ సిల్వెస్టర్ రిషోర్స్ జెన్సన్. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ గేమ్ ఒక ఎమోషనల్ స్టోరీ నుండి ఏర్పడింది. ఈ గేమ్కి వెనుక 2 స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ ఏంటి అంటే సబ్వే సర్ఫర్స్లో మనకి చాలా ఐకానిక్ క్యారెక్టర్ జేక్ ఒక గ్రిఫ్టీ ఆర్టిస్ట్. అంటే పబ్లిక్ ప్లేసెస్లో వాల్స్ పైన పెయింటింగ్స్ వేయడం లేదా డ్రాయింగ్స్ వేయడాన్ని గ్రిఫ్టీ అంటారు. ఈ కాన్సెప్ట్ రావడానికి కారణం క్రియేటర్స్ బాబీ అండ్ సిల్వెస్టర్ యొక్క చైల్డ్హుడ్ మెమోరీస్. బాబీకి గ్రిఫ్టీ అంటే చాలా ఇష్టం. ఆయన చిన్నప్పటి నుండి రైల్వే ట్రాక్స్ పక్కన గ్రిఫ్టీ చేసేవాడు. అంటే వాల్స్ పైన ఇంకా ట్రైన్స్ పైన పెయింటింగ్స్ వేసేవాడు. కానీ రైల్వే ట్రాక్స్ దగ్గర చేసేటప్పుడు చాలా డేంజర్ కదా. సో ఈ ఐడియాతో బాబీ సబ్వే సర్ఫర్ క్రియేట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత బాబీకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు జేక్. అతనికి ఇలానే రైల్వే ట్రాక్స్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ బాబీ లైఫ్లో చాలా అంటే చాలా పెద్ద ఇంపాక్ట్గా మారింది. ఇంకా ఆ మెమొరీస్తో బాబీ జేక్ క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. అది అతని క్లోజ్ ఫ్రెండ్కి ఒక ట్రిబ్యూట్ లాగా అనుకోవచ్చు. ఫస్ట్ స్టోరీ ఇదే అనమాట. అండ్ సెకండ్ స్టోరీ ఏంటి అంటే మిస్టర్ బ్రెస్లర్. ఇతను ఎవరు అంటే ఇతను జేక్ వాళ్ళ ఫాదర్. గేమ్లో ఏదైతే జేక్ ఉంటాడు కదా, ఆ వాళ్ళ ఫాదర్ పేరు మిస్టర్ బ్రెస్లర్. ఇతనే గేమ్ డిజైనర్ కూడా. ఇంతసేపు బాబీ అని మాట్లాడుకున్నాం కదా, బ్రెస్లర్ నిక్ నేమ్ బాబీ. ఇద్దరు ఒకటే అన్నమాట. ఇంకా అది పక్కన పెడితే జేక్కి స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. బట్ జేక్ ఇలా స్కేటింగ్ చేయడం వాళ్ళ మదర్ కొని బ్రెస్లర్కి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఒకసారి జేక్ స్కేటింగ్ చేస్తుండగా ఒక సెక్యూరిటీ గార్డ్ అతని డాగ్తో అయితే జేక్ని చాలా భయపెట్టిస్తాడు. ఇంకా ఆ సెక్యూరిటీ గార్డ్ చాలా తిట్టేవాడు. అందుకే జేక్ వాళ్ళ మదర్ స్కేటింగ్ చేయొద్దు అని అంటుండే. కానీ జేక్కి ఎన్ని పనిష్మెంట్ ఇచ్చినా కూడా జేక్ తప్పించుకునేవాడు. ఇలానే ఒకరోజు జేక్ ఇంట్లో నుండి తప్పించుకొని రైల్వే ట్రాక్స్ పైన వాళ్ళ ఫ్రెండ్స్తో స్కేటింగ్ చేస్తుండగా జేక్కి ఒక ట్రైన్ గుద్ది చనిపోతాడు. అది తెలిసిన వాళ్ళ ఫాదర్ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత జేక్ వాళ్ళ ఫాదర్ ఏదో ఒకటి చేయాలని జేక్ ఆత్మశాంతి కోసం గేమ్ని అయితే తయారు చేస్తాడు. ఇంకా ఆ గేమ్ పేరే సబ్వే సర్ఫర్స్. ఇంకా ఈ గేమ్లో మీరు గమనిస్తే జేక్ వెనుక ఒక సెక్యూరిటీ గార్డ్ ఇంకొక కుక్క అయితే పరిగెత్తుంది. ఇది ఒక రియల్ స్టోరీ నుండి తయారు చేసిన గేమ్. ఇదే అన్నమాట సెకండ్ స్టోరీ. మరి ఈ గేమ్ ఎలా వైరల్ అయింది? ఫస్ట్ రీజన్ వచ్చి సింపుల్ గేమ్ ప్లే. ఒత్తి స్వైప్ చేయడం వల్ల ఈ గేమ్ని ఆడొచ్చు. కాబట్టి గేమ్ని అందరూ ఆడేవారు. అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఆడేవారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చి కలర్ఫుల్ గ్రాఫిక్స్ అండ్ కొత్త కొత్త లొకేషన్స్ పబ్లిక్ని చాలా అట్రాక్ట్ చేసేది. అండ్ థర్డ్ రీజన్ వచ్చి క్యారెక్టర్స్ లైక్ జేక్, ట్రిక్కీ అండ్ ఫ్రెష్ చాలా రిలేటబుల్గా ఉన్నారు. యూత్కి కావాల్సిన ఎనర్జీ ఈ గేమ్లో కనిపిస్తుంది. అందుకే చాలామంది ఈ గేమ్ని ఆడడం స్టార్ట్ చేశారు. ఈ గేమ్ డెవలప్ చేయడం వల్ల క్రియేటర్స్ చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేశారు. బడ్జెట్ ఇష్యూస్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అండ్ యాప్స్ యొక్క కాంపిటీషన్. కానీ బాబీ అండ్ సిల్వెస్టర్ డెడికేషన్తో వాళ్ళ టీం గేమ్ని పర్ఫెక్ట్గా తయారు చేశారు. టీంకి ఒక క్లారిటీ ఉంది. అదేంటంటే ఈ గేమ్ చాలా సింపుల్గా ఉండాలి, ఇంకా అందరినీ అట్రాక్ట్ చేయాలి. ఈ మోటోతోని వాళ్ళు గేమ్ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ గేమ్ యొక్క ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడితే ఈ వరల్డ్లోని ఫాస్టెస్ట్ 1 బిలియన్ డౌన్లోడ్స్ని రీచ్ అయిన గేమ్ ఏదైనా ఉంది అంటే అది సబ్వే సర్ఫర్సే. ఇంకా ఈ గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు జేక్ ట్రైన్ పైన పెయింట్ వేస్తాడు కదా, మీరు కనుక గమనిస్తే ఆ ట్రైన్ పైన డిజైనర్ యొక్క నేమ్ రాసి ఉంటుంది. ఒకవేళ చూడకపోతే నెక్స్ట్ టైం చూడండి. సబ్వే సర్ఫర్స్కి మంత్లీ యాక్టివ్ ప్లేయర్స్ వచ్చి 20 మిలియన్ ప్లేస్ ఉన్నారు. అది ఒక 10 ఇయర్స్ తర్వాత కూడా అలానే ఉంటారు. అలాగే ప్రతి వరల్డ్ టూర్ అప్డేట్లో కంట్రీ కల్చర్ని చక్కగా చూపెడతారు. అది గేమ్ ప్లేలో కానీ లేదా బ్యాక్గ్రౌండ్లో కానీ చాలా బాగా చూపెడతారు. ఇవే అన్నమాట ఫ్యాక్ట్స్. ఈ గేమ్ మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? సబ్వే సర్ఫర్స్ మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎండ్లెస్ రన్నర్ గేమ్ లాగా ఒక ట్రెండ్ని సెట్ చేసింది. తర్వాత చాలా గేమ్స్ సబ్వే సర్ఫర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా ఎండ్లెస్ గేమ్స్ని తయారు చేయడం జరిగింది. బట్ ఎవరు కూడా ఇంత మంచి సక్సెస్ని అందుకోలేదు. ఈ గేమ్ సక్సెస్ మనకి చాలా నేర్పిస్తుంది. హార్డ్ వర్క్, క్రియేటివిటీ అండ్ ప్యాషన్ ఉంటే ఇంపాసిబుల్ అనిపించిన గోల్స్ని అచీవ్ చేయొచ్చు. బాబీ అండ్ సిల్వెస్టర్కి ఈ ఐడియా చిన్న విషయం లాగా కనిపించినా సరే వాళ్ళ డెడికేషన్ వల్ల ఈ గేమ్ వరల్డ్స్ టాపెస్ట్ గేమ్గా మారింది. మనం కూడా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే
చిన్న స్టార్ట్ కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి. సబ్వే సర్ఫర్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? యాప్లో న్యూ అప్డేట్స్, న్యూ క్యారెక్టర్స్ అండ్ న్యూ ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేయడం క్రియేటర్స్కి ఒక స్ట్రాటజీ. వాళ్ళు ఎన్ని అప్డేట్స్ తెచ్చి కొత్త కొత్త కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ గేమ్ అంత మంచిగా మారుతుంది. మరి ఫ్యూచర్లో ఈ గేమ్ ఇంకా పెద్ద హైట్స్కి వెళ్తుందో లేదో చూడాలి. మరి ఫ్రెండ్స్, సబ్వే సర్ఫర్స్ గేమ్ వెనుకున్న రియల్ స్టోరీ ఇదే. ఎలా అనిపించింది? ఇప్పుడు జేక్ క్యారెక్టర్ గురించి ఇంకా వాళ్ళ ఫాదర్ యొక్క ట్రిబ్యూట్ గురించి ఆలోచిస్తే కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.